సత్యం ధర్మం ఎస్టీ న్యూస్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్లో మాజీ మంత్రి డాక్టర్ సి అప్పలరాజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తుంగలో తొక్కిందని, ప్రజల జీవితాల్లో రాజకీయాలు చేస్తూ సంపాదన ముందు మోకరిల్లేలా మాట్లాడుతుందని, చంద్రన్న బీమా పేరుతో 100 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారని, హక్కుగా రావాల్సిన విద్యా వైద్యం అడుక్కునే స్థాయికి దిగజార్చారని, రాష్ట్రంలో సహజ మరణం జరిగిన యాక్సిడెంట్లుగా జరిగిన ప్రభుత్వం పైసా కూడా చెల్లించకుండా ప్రజలకు మోసం చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 10-12 నెలల కాలంలో 10 నెలల కాలం అనుకుందాం, 26 సార్లు రిప్రజెంటేషన్ చేశారట. అంటే నెలకి తక్కువలో తక్కువ 2.6 టైమ్స్, అంటే ప్రతి 2 నెలలకి ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ చేసినారు. 26 సార్లు రిప్రజెంటేషన్స్ చేశారట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత 10 నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది కూడా మీకు నేను చూపిస్తాను. 2024 ఉమ్మడి మేనిఫెస్టో దయచేసి అందరూ కూడా తీసుకోండి. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మికులు అన్నటువంటి ఒక అంశం ఉంది. ఈ కార్మికులు అన్నటువంటి అంశంలో అసంఘటిత రంగ కార్మికులు, అందులో చంద్రన్న బీమా పునరుద్ధరణ, అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, అవన్నీ ఓకే. చంద్రన్న బీమా అనేది పునరుద్ధరిస్తాము అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అసలు ఈ చంద్రన్న బీమాకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం తక్షణమే ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ కావస్తుంది. గ్రామాల్లో అనేక మంది రకరకాల కారణాల వల్ల చనిపోతూ ఉంటే ఆ ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చిచ్చావు, మరి ఇప్పుడేంటి కనీసం ఎవరు మా గురించి ఎవరు అడగడం లేదు, ఎవరు పట్టించడం లేదని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు చంద్రన్న బీమాని పెట్టుకుంటారో, ఎన్టీఆర్ బీమాని పెట్టుకుంటారో, లేకపోతే ఇంకో బీమా, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ముందు ఆ బీమా పథకాన్ని తక్షణమే మీరు పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కామర్స్కి వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసినటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను. నువ్వుల రేవైనా ఒక పెద్ద గ్రామం ఉంటుంది మా మండలంలో. వాడు పాపం జనసేన కార్యకర్తలు 2-3 చనిపోయారు. వాళ్ళు ఏదో సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేశారట. తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు, వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. బలవంతం చేసి మీ సూపర్ 6 రావు, మీరు సభ్యత్వం నమోదు చేసుకోకపోతే అంటే పేదలు ఏం పోయింది, 100 రూపాయలు కదా అని చెప్పి 110 రూపాయలు కట్టారు ఒక్కొక్క సభ్యులు. చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి. 100 రూపాయల సభ్యత్వం అనుకుంటే, 1 కోటి సభ్యత్వాలు అనుకుంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు. ప్రజల నుంచి చందాల రూపంలో 100 కోట్ల రూపాయలు మీరు బెత్తాయించారు. మరి యాక్సిడెంట్ అని చనిపోయినోడు కూడా ఎవరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు, న్యాచురల్గా చనిపోయినోడు కూడా మీరు ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. మీ గ్రామాల్లోని మీ కార్యకర్తలేమో ఒక్కొక్కటి భయపెట్టి బలవంతం చేసి 100 రూపాయలు కట్టించారు.
అంటే ఇది స్కామ్ కాదా? ఇది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరం కాదా? ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇంచేది మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాల రూపంలో. మరి మీరు ఎందుకు ఎవరికి అంతమంది 100 కోట్లు వసూలు చేసి మీరు ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇన్సూరెన్స్ నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు? చంద్రన్న బీమా అమలు చేయటం లేదు. ఎవరైనా చనిపోతే దయాదాక్షిణ్యాల మీద సీఎంఆర్ఎఫ్ ఎంతో కొంత ఇస్తామంటారు. నాకు అర్థమవుతుంది. హక్కుగా రావాల్సిన వాటిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రజల్ని. హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనమైన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడుతూ, ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వం, ముఖ్యంగా ఈ చంద్రన్న బీమా విషయంలో కూడా మీరు పునరుద్ధరిస్తామన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. తక్షణం అది పునరుద్ధరించి ప్రజలకు మంచి జరిగేట్టుగా చేయాలని నేనైతే కోరుతున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కూడా ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి. ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్తో చనిపోతేనో, న్యాచురల్గా చనిపోయి లెస్ దాన్ 50 years న్యాచురల్గా చనిపోయినా సరే, బాబు మీరు మాకు చంద్రన్న బీమా ఇస్తానన్నారు కదా, ఇస్తేనే మీకు ఓట్లు వేసాం కదా అని డిమాండ్ చేయాలని అడగాలని కూడా నేను ప్రజలు కోరుతున్నాను. ఇది చాలా పచ్చి మోసం. ఇది 1 year అవుతున్నా కనీసం దాని గురించి ఈ ప్రభుత్వం నోరు మెదపడం లేదు చంద్రన్న బీమా గురించి.